హాయ్ వెల్కమ్ టు 10 టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ కిరణ్. సండే క్రికెట్ ఫ్యాన్స్ అంతా చాలా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ చూసుకుంటే చాలా సప్పగా సాగింది. సిఎస్కే అండ్ గుజరాత్. సండే ఏంట్రా ఇలా అయిపోయింది అనుకున్న క్రికెట్ లవర్స్కి క్లైమాక్స్లో ఒక అద్భుతమైన కిక్ ఇచ్చారు సూపర్ ఓవర్తో కోల్కతా అండ్ లక్నో. సో ముందుగా ఈ మ్యాచ్లో మాట్లాడుకోవాల్సింది రిక్కు సింగ్ గురించి. లక్నో బౌలర్ మోయిస్ ఖాన్ దెబ్బకి కోల్కతా మొత్తం కుప్పకూలిపోయింది. కెప్టెన్ అజింక్య రహానే నుంచి ఓపెనర్ టీమ్ అవ్వచ్చు, గ్రీన్ అందరూ కుప్పకూలిపోయారు. జస్ట్ 93 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయింది. కనీసం ఒక 100-110 అన్న కొడుతుందా లేదా అనే సిచ్యువేషన్ నుంచి రిక్కు సింగ్ మాస్ బ్యాటింగ్ 51 బాల్స్లో 83 కొట్టాడు. లాస్ట్ ఓవర్లో అయితే 4 సిక్స్లు కొట్టాడు. 93 7 వికెట్స్ నుంచి ఇంకో వికెట్ పడకుండా చాలా మంచి స్కోర్ ఇచ్చాడు టీంకి 155. అండ్ అలాగే 155 టార్గెట్తో దిగిన లక్నో ఫస్ట్ నుంచి తడబడింది. ఫస్ట్లోనే మార్ష్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చేసి చాలా స్లోగా ఆడాడు. తను 40+ రన్స్ కొట్టినా కానీ చాలా స్లోగా ఆడాడు. 38 బాల్స్ తీసుకున్నాడు. అండ్ అటు పూరన్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. ఈ సీజన్లో తను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. 8 మ్యాచెస్లో జస్ట్ 83 రన్స్ కొట్టాడంటే ఎంత వీక్గా ఆడుతున్నాడు చూసుకోవచ్చు. అటు నుంచి బౌలింగ్ మాత్రానికి చాలా అద్భుతంగా వేశారు ప్రతి ఒక్కళ్ళు. సునీల్ నరేన్ కావచ్చు, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కొంచెం బెటర్, ఒక 2 వికెట్లు తీశాడు. అలాగే వైభవ్ అరోర్ తను ఒక 2 వికెట్లు తీశాడు. అంకుల్ రాయ్ 1 వికెట్ తీశాడు. గ్రీన్ 2 ఓవర్లు వేసిన చాలా టైట్ ఓవర్స్, తను 1 వికెట్ తీశాడు. సో సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో 155ని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. మ్యాచ్ టై అయింది. అండ్ లాస్ట్ ఓవర్ చూసుకుంటే మాత్రానికి కార్తిక్ త్యాగి గురించి మాట్లాడాలి. తను 2 నోబులు వేసినా కూడా తను మ్యాచ్ని టై చేశాడు. లాస్ట్ బాల్ సెమీ అద్భుతంగా 6 కొట్టాడు, లేకపోతే కేకేఆర్ ఈజీగా విన్ అయ్యేది ఆ మ్యాచ్. ఇక తర్వాత సూపర్ ఓవర్ దిగారు. సూపర్ ఓవర్లో మాత్రానికి షాకింగ్ పర్ఫార్మెన్స్. ఒక ఐపీఎల్లో చూసుకుంటే ఒక హిస్టరీ ఇది, ఎందుకంటే సూపర్ ఓవర్లో ఒకే 1 రన్ కొట్టారు. ఇంతవరకు ఏ టీం కూడా అలా కొట్టలేదు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు పూరన్ ఫ్లాప్ అవుతున్నాడు. తను సూపర్ ఓవర్లో ఈ లీగ్లో కాకుండా బయట లీగ్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే తను ఇప్పటివరకు 5 సూపర్ ఓవర్లు ఆడాడు, 4 డక్అవుట్లు అయ్యాడు. 5 సూపర్ ఓవర్లు కలిపి జస్ట్ 1 రన్నే కొట్టాడు. అయినా కూడా అలాంటి బ్యాట్స్మెన్ని తన మీద నమ్మకంతో తను హిట్టర్ కాబట్టి తను దింపారు. మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సో తన గురించి అందరికీ తెలిసిందే. తను సూపర్ బౌలర్. T20 హిస్టరీలోనే సూపర్ ఓవర్ మేడెన్ వేసిన హిస్టరీ తంది. సో అలాగే ఈరోజు కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. జస్ట్ ఒకే 1 రన్ ఇచ్చి 2 అవుట్ చేశాడు. అండ్ నెక్స్ట్ జస్ట్ 2 రన్స్ టార్గెట్తో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ దిగిన కేకేఆర్ ఈజీగా విన్ అయింది. ఫస్ట్ బాల్కే 4 కొట్టి కేకేఆర్ని గెలిపించాడు. అండ్ ఈ విన్తో కేకేఆర్ ఇప్పటికే 8 మ్యాచెస్ ఆడి జస్ట్ 2 విన్స్, వాళ్ళు 8th పొజిషన్కి వచ్చారు. అండ్ ఈ ఓటమితో లక్నో లాస్ట్ ప్లేస్కి వచ్చింది. వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు కంటిన్యూస్గా వాళ్ళైతే.